హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో ఏపీ ఎస్ఎస్డిసి నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా పోస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మనము చూద్దాము. సో ఈరోజు మనకి కొన్ని నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో చూద్దాము. సో మన ఛానల్ ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ అయితే చేయండి, ఓకేనా. సో మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే చూసేద్దాము. సో వెల్కమ్. నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో మనం డీటెయిల్గా వెళ్ళి చూసేద్దాం. సో ఆర్గనైజేషన్ చూసుకున్నట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఓకేనా. సో టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 9,000 అంటే 9,069 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో లొకేషన్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియా, ఓకేనా. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి వేకెన్సీ అయితే ఉన్నాయి. పోస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఓకేనా, ఎంటీఎస్. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.ssc.inc.in. ఓకే, నెక్స్ట్ మనకి అప్లయింగ్ మోడ్ చూసుకున్నట్టయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో లేదు. స్టార్టింగ్ డేట్ అయితే 5 అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 21 మార్చిన మనకి ఎండింగ్ అయితే ఉన్నదన్నమాట. సో ఈ నెల అంటే ఈ మంత్ 21తో లాస్ట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా అప్లై అయితే చేసుకోండి. సో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th ఆర్ ద ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, ఓకేనా. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. 10th కానీ లేదా ఈక్వలెంట్ కానీ ఏదైనా కానివ్వండి మనకి క్వాలిఫికేషన్ అయితే అయి ఉండాలి. సో రిక్వైర్డ్ ఏజ్ చూసుకున్నట్టయితే మనకి మినిమం 18 ఇయర్స్ అయితే నిండాలి. తర్వాత మ్యాక్సిమం 25 ఇయర్స్ బిలో అయితే అయి ఉండాలి, ఓకేనా. సో శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి రిఫర్ టు అఫీషియల్ నోటిఫికేషన్, అంటే అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి శాలరీ ప్యాకేజ్ అవన్నీ కూడాను అందులో ఇస్తారు. సో మోడ్ ఆఫ్ ది సెలెక్షన్ చూసుకున్నట్టయితే టైర్ 1 టైర్ 2 అనేవి 2 ఉంటాయి. సో టైర్ 1లో ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత టైర్ 2లో ఏంటంటే డిస్క్రిప్టివ్ పేపర్, ఓకేనా, డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది. సో ఈ రెండు కనుక అంటే క్వాలిఫై అయిపోతే మనకి 90%, 95% మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రం 100 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకైతే నిల్ అంటే ఏం లేదు, ఓకేనా. సో స్టెప్స్ టు అప్లై ఫర్ ఆన్లైన్ మోడ్లో ఎట్లా అప్లై చేయాలి అని అంటే ఫస్ట్ లాగిన్ అవ్వాలి. దేంట్లో అంటే www.ssc.inc.inలో ఫస్ట్ మనము లాగిన్ అయితే అయ్యి ఉండాలి. తర్వాత క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ అనమాట, ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ రిక్వైర్మెంట్కి సంబంధించి మనము ఎలిజిబిలిటీ కూడా మనము అన్నీ ఫుల్ఫిల్ చేయాలన్నమాట, ఓకేనా. క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడాను ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత పే ద అప్లికేషన్ ఫీ ఇట్స్ నీడెడ్ అనమాట, ఇఫ్ నీడెడ్, ఓకేనా. ఇవి కన్ఫామ్గా అయితే ఎగ్జామినేషన్ అంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే క్లిక్ ఆన్ ది సబ్మిట్ బటన్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్. అన్ని డీటెయిల్స్ పే చేసిన తర్వాత అంటే మనీ పే చేసిన తర్వాత డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత మనము సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మనకి టేక్ ఏ ప్రింట్ అవుట్ ద అప్లికేషన్ ఫర్ ఫ్యూచర్ యూజెస్, ఓకేనా. ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్లో గబుక్కున యూజ్ చేసుకోవడానికి. సో ఇది అప్లికేషన్ అంటే సబ్మిషన్ ప్రాసెస్. సో తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుందాం. ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు కదా, బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెరీ కేర్ఫుల్లీ, ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడాను అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్లో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఒకసారి చూసుకోమంటున్నారు, ఓకే. తర్వాత ఫోకసింగ్ డేట్స్, ఇక్కడ ఫోకసింగ్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 5వ తారీఖు నుంచి అంటే ఫిబ్రవరి 5 నుంచి
మార్చ్ 21 దాకా సబ్మిషన్ డేట్స్ అయితే ఉన్నాయి. సో అప్లై అయితే చేసుకోవచ్చు, ఇంకా టైం ఉంది. సో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అఫీషియల్ లింక్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ లింక్ అయితే ఇది. సో మీరు నోటిఫికేషన్స్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లై లింక్ రెండు కూడాను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఎంటీఎస్ సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అంటే సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు కదా. సో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. సిలబస్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా. సో ఇది నెక్స్ట్ వచ్చేళ్ళకి ప్రీవియస్ పేపర్ కూడా మనకి అవైలబిలిటీగా ఉంటాయి. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఓకేనా, ప్రీవియస్ మోడల్ పేపర్స్. నెక్స్ట్ మనకి సెకండ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే, ఆర్గనైజేషన్ చూసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే బ్యాంక్ జాబ్స్. ఓకేనా. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 841 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఓవరాల్ ఇండియా. ఓకేనా. పోస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే ఆఫీస్ అటెండెంట్. ఓకేనా. పోస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే ఆఫీస్ అటెండెంట్. సో అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.rbi.org.in మీరు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి అప్లై చేసుకునే ముందు. ఓకేనా. సో అప్లై మోడ్ చూసుకున్నట్టయితే ఆన్లైన్. సో స్టార్టింగ్ డేట్ అంటే స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 25న స్టార్ట్ అయినాయి 2021. సో లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 15/3/2021. సో మార్చ్ 15వ తారీఖున లాస్ట్ డేట్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో రిక్వైర్డ్ ఏజ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మినిమం 18 ఇయర్స్ ఇచ్చారు. మ్యాక్సిమం అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, లేదు అంటే 18 సంవత్సరాలు నిండి 25 సంవత్సరాల లోపు అయితే అయి ఉండాలి. ఓకేనా. మినిమం 18, మ్యాక్సిమం 25 ఇచ్చారు. సో శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే మనకి శాలరీ ప్యాకేజ్ అయితే 10,000 అంటే 10,940 నుంచి 20,160 దాకా అయితే శాలరీ అయితే ఇచ్చారు. ఓకేనా. సో ఇది 10,940 నుంచి 20,160 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు పర్ మంత్ అనమాట, ఇవన్నీ కూడా. ఓకేనా. సెలక్షన్ మోడ్ చూసుకున్నట్టయితే మనము ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కనుక మనము క్వాలిఫై అయితే కనుక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా 95% జాబ్ వచ్చేసినట్టే. ఓకే. సో అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే మనకి ఓబీసీ వాళ్ళకి అండ్ జనరల్ వాళ్ళకి 450 రూపీస్ అయితే పే చేయాలి అప్లికేషన్ ఫీ. సో ఎస్సీ క్యాండిడేట్స్కి అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి వాళ్ళు మాత్రం 50 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద 10th ఆర్ ద ఈక్వలెంట్ ఫర్ ద రికగ్నైజ్డ్ బోర్డ్. ఓకేనా. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. లేదు అని అంటే ఈక్వలెంట్గా అంటే 10th ఈక్వలెంట్గా ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఉన్నట్లయితే కనుక 10th సరిపడా, సో అలాగ ఉన్నా కూడా ఓకే అనమాట. సో మినిమం 10th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనకి స్టెప్స్ టు అప్లై ఫర్ ది ఆన్లైన్ మోడ్లో మనకి ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్స్ ఉన్నాయి కదా. సో లాగిన్ అవ్వాలి ఫస్ట్. దేంట్లో అంటే www.rbi.org.in మనము ఫస్ట్ లాగిన్ అవ్వాలి. తర్వాత క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ ఆన్లైన్. ఓకేనా. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇంకా. సో తర్వాత మనకి క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ఎలిజిబుల్ క్రైటీరియా యాజ్ పర్ రిక్వైర్మెంట్ సరిపడా మనకి ఎలిజిబిలిటీ ఫుల్ఫిల్ చేయాలి. అంటే క్వాలిఫికేషన్ ఫుల్ఫిల్ అన్నీ మనము డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. సో తర్వాత ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సో ప్రింట్అవుట్ తీసుకున్నట్టయితే మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో ఓకేనా. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే బిఫోర్ అప్లయింగ్ candidates are advised to go through the instructions given in the notice of examination very carefully. ఓకేనా. బిఫోర్ ఎగ్జామినేషన్ అంటే బిఫోర్ అప్లయింగ్ అంటే ముందు అప్లై చేసే ముందు ఒకసారి కనుక మీరు నోటిఫికేషన్లోకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి కూడా చూసుకోండి అనమాట ఎగ్జామినేషన్కి సరిపడా. ఓకేనా. సో తర్వాత ఫోకస్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి 24 అంటే ఫిబ్రవరి 24/2/2021 నుంచి 15/3/2021 దాకా మనకి అప్లికేషన్ సబ్మిషన్ డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా డేట్ అయితే ఉంది. సో అప్లై అయితే చేసుకోండి.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో అఫీషియల్ లింక్స్ అయితే మనకి ఇచ్చారు కదా, ఇక్కడ నోటిఫికేషన్ లింక్. మీకు నోటిఫికేషన్ కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే పెడతాను. సో అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై లింక్ కూడా ఇస్తాను. సో నోటిఫికేషన్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇండియన్ నేవీ నుంచి మనకి రావడం అయితే జరిగింది, ఓకేనా. ఇండియన్ నేవీ, సో ఆర్గనైజేషన్ చూసుకున్నట్టయితే ఇండియన్ నేవీ. సో తర్వాత టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట, ఓకేనా. సో టోటల్ వేకెన్సీ అయితే 1159 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో లొకేషన్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియా, ఓకే. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి జాబ్స్ అయితే మనకి ఉన్నాయి. సో పోస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే ట్రేడ్స్ మ్యాన్ మేట్, ఓకే. సో అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.joinindianavy.government.gov.in, ఓకే. సో అప్లయింగ్ మోడ్ చూసుకున్నట్టయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టయితే 22/2/2021 స్టార్ట్ అయినాయి. సో లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 7/3/2021 లాస్ట్ డేట్ అనమాట. సో ఇంకా డేట్ అయితే ఉంది. సో అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 18,000 నుంచి 56,900 దాకా అయితే శాలరీ అయితే ఇస్తారు, ఓకే. మనకి నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే ట్రేడ్స్మెన్ మేట్లో మనకి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ 10th ITI ఆర్ ద ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్. 10th కానీ ITI కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. రిక్వైర్డ్ ఏజ్ చూసుకున్నట్టయితే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 20 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ ఉంటుంది. అంటే మెడికల్ టెస్ట్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మెరిట్ లిస్ట్లో ఉంటారు. సో మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇది మనకి సెలెక్షన్ ప్రాసెస్. స్టెప్స్ టు అప్లై ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ మోడ్లో మనకి సో ఈ వెబ్సైట్లో మనము లాగిన్ అయితే అయ్యి ఉండాలి, ఓకేనా. సో www.joinindianavy.government.in దీంట్లో అయితే మనము రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. తర్వాత అంటే లాగిన్ అయ్యి ఉండాలి. తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎలిజిబిలిటీ కూడా మనము డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ప్రింట్అవుట్ అయితే ఉంటే కనుక ఫ్యూచర్ రిక్వైర్స్ అంటే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, ఓకేనా. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి బిఫోర్ ద అప్లయింగ్ candidates are advised to go through the instructions given in the notice of examination very carefully అనమాట, ఓకే. ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడాను ఒకసారి అప్లై చేసే ముందు ఒకసారి అయితే చూసుకోండి. సో ఫోకసింగ్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 22/2/2021 నుంచి 7/3/2021 దాకా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అఫీషియల్ లింక్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే లింక్ ఇచ్చారు. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ లింక్ అయితే మీరు డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళిపోతారు, ఫిలప్ చేసేయచ్చు అనమాట, ఓకేనా. సో ఇవి మనకి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏపీఎస్ఎస్డిసి నుంచి వచ్చిన నోటిఫికేషన్స్, దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నోటిఫికేషన్స్, ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయినా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకి మర్చిపోకండి, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, బాయ్.